అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గుక్కెడి నీరు కోసం ఏడ్చినటువంటి తెలంగాణ, సాగునీటి కోసం, తాగునీటి కోసం దశాబ్దాల తరబడి తండ్లాటకు గురైంది తెలంగాణ. ఈరోజు అరే మాకు కొద్దిగా చెరువు నింతే చాలు, భూగర్భ జలాలు పెరుగుతాయి, మాకు కొంచెం తూము నింతే చాలు, మా బోర్లో కొన్ని నీళ్ళు పడతాయి అనుకున్న తెలంగాణ ఈరోజు కేసీఆర్ ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అపర భగీరథ పని వల్ల ఈరోజు భువనగిరి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ భువనగిరి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే ఇది కొంచెం తెలంగాణ ఒకవైపు, తెలంగాణ నుంచి కూడా మొత్తం ఇట్లా ఒక గుట్ట టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. ఆ కేసీఆర్ కలగన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుది. రైట్, మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే బస్వాపూర్, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి మండలం బస్వాపూర్ నియోజకవర్గం దగ్గర ఉన్నాం. బస్వాపూర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. మనకు వెనక కనపడేది ఆ బస్వాపూర్ సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క వాల్ గోడ అనమాట. అక్కడి నుంచి కొద్దిగా కిందికి వస్తే అంటే సరే భూ నిర్వాసితులు, ఆ తర్వాత ఇక్కడ తిమ్మాపూర్ అనే ఒక విలేజ్ ఉండే, ఆ విలేజ్ని కూడా తీసేసుకొని పక్కన వాళ్ళందరికీ వాళ్ళ త్యాగఫలం ఈరోజు కాళేశ్వరం ఇచ్చినటువంటి గొప్ప ఒక వరప్రదాయం లాంటి తెలంగాణ నుంచి ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి గోదావరి జలం అంతా కలిపి ఈరోజు తెలంగాణ రైతాంగం, అందులో భువనగిరి రైతాంగానికి సాగునీటికి నీళ్ళు అందించే ఒక బృహత్తమైన ప్రాజెక్ట్ ఈరోజు బస్వాపూర్ ప్రాజెక్టు. దానికి సంబంధించింది ఒక కెనాల్. ఇది ఒక్కసారి ఈ కెనాల్ని ఒకసారి చూపించండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కెనాల్కు సంబంధించిన దాని మీద బస్వాపూర్ నుంచి ఏదైతే మల్లన్న సాగర్, మేజర్గా మల్లన్న సాగర్ కంటే ముందు రంగనాయక సాగర్ నుంచి వచ్చినటువంటి నీళ్లు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా వచ్చినటువంటి పంపౌజుల నుంచి, బాహుబలి పంపౌజుల నుంచి ఎత్తిపోసినటువంటి నీరు ఈరోజు ఒక 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి భువనగిరి మండలానికి సంబంధించిన దాని మీద ఒలిగొండ, అంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరం పరవల్లెత్తి ప్రవహిస్తూ ఈరోజు కేసీఆర్ ఒక కలల సౌధం, తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణకు నీటి ఊట, తెలంగాణ నీటి అవసరాలు తీర్చే కాళేశ్వరం జలం మీ కళ్ళ ముందు కనిపెడుతున్నటువంటి కథ. గోదావరి ఈరోజు జీవనది, గోదావరికి సంబంధించిన నీరు ఇది బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి కింద ఏటవాలుగా గ్రావిటీ ద్వారా ఒలిగొండ మండలానికి వెళ్తున్నటువంటి సందర్భం. ఒకసారి మీరు చూడండి ఈ నీటిని కూడా. ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ తెలంగాణ రైతాంగం యొక్క ఆనందం, తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ సాగునీటిలో, లేకపోతే వారి యొక్క సాగునీటికి అవసరాలకు తీరుస్తున్నటువంటి ఈ కాళేశ్వర ప్రాజెక్టుని ఒకసారి చూస్తే ఒకసారి అక్కడ కెమెరా ప్యాన్ చేయండి. మొత్తం పచ్చగా మారినటువంటి ప్రాంతం చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఇదివరకు బీడి భూములు, ఇదంతా కూడా చెలకలు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ భువనగిరి ప్రాంతానికి దగ్గరే ఉండే ప్రాంతం కాబట్టి గుట్టలతో నిండినటువంటి ప్రాంతం. కానీ ఈ యొక్క జలధార, ఈ యొక్క బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి ఈ నీరు, ఈ గ్రావిటీ ద్వారా పారుతున్నటువంటి నీరుతోటి ఈ ఫలాలు ఈరోజు ఇదంతా పచ్చగా చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ప్రాపగండ చేసిందో ఈ ప్రభుత్వం, ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాళేశ్వరంలో ఒక్క ఆయకట్ట కూడా, అసలు కాళేశ్వరంలో ఒక ఎకరం కూడా ఆయకట్ట పెరగలేదని చెప్పేసి దాని మీద విష ప్రచారం, ఎన్నో అసత్యాలు, అభండాలు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన సందర్భాన్ని మనం చూసినాం. కానీ దానికి నిజంగా అదంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ జీవధార, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది శతాబ్దాలుగా ఎన్ని దశాబ్దాలైనా కూడా తెలంగాణలో ఒక కలికితురాయిగా మిగులుతుంది. వ్యవసాయ రంగంలోనూ, లేకపోతే సాగునీటికి, తాగునీటికి ఒక గొప్ప తెలంగాణ వరప్రదాయినిగా మిగులుతుంది అనడానికి సజీవమైన సాక్ష్యం ఇవ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి జలం. ఎందుకంటే చూస్తున్నాం, కృష్ణా గోదావరి 2 జీవనదులు తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల పారుతూ ఉంటాయి. కానీ సుక్క నీటి కోసం ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత తంటాలు పడ్డామో, ఎంత రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డదో మనం చూసినాం. కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు కాళేశ్వరం జలాలతోటి, గోదావరి జలాలతోటి ఈరోజు తెలంగాణ రైతాంగానికి సాగునీటి అందియాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి అసలు ఒక్క ఎకరా ఆయకట్టు కూడా కాలేదని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎంత ప్రాపగండ చేసారో చూసినాం. కానీ నిజం అనేది ఎప్పటికైనా నిలబడుతుంది, నిజం అనేది ఎప్పటికైనా ఫలాలను అందిస్తుంది. ఆ ఫలాలను అందించే క్రమమే ఈరోజు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి గోదావరి జలం. ఇది గోదావరి జలం. గోదావరి నుంచి, బాహుబలి మోటార్స్ నుంచి, కాళేశ్వరం లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఒక ప్రాజెక్టు నుంచి, అక్కడి నుంచి ఊబి వచ్చిన ఒక జలధార
ఈరోజు బస్వాపూర్ అంటే భువనగిరి అనేది ఇదంతా డక్కన్ పీఠభూమి కాబట్టి ఈ యొక్క మొత్తం ఎత్తు పల్లాలతోటి మొత్తం పైన ఇట్లా కింద ఉంటే గ్రావిటీ కూడా లేనటువంటి ప్రాంతంలో నుంచి కూడా కేసీఆర్ కళల నుంచి, కేసీఆర్ కళల సౌధం నుంచి, కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చినటువంటి కాళేశ్వర ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ఈ జలధార ఈరోజు ఈ యొక్క భూములని, ఈ యొక్క దుక్కులని తడిమి ఈరోజు పంట పొలాలుగా మారుస్తున్నటువంటి సందర్భం. రైట్, ప్రస్తుతం అయితే మనం చూసి చెప్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే బస్వాపూర్కు సంబంధించినటువంటి రిజర్వాయర్ నుంచి ఈ గ్రావిటీ ద్వారా పారుతున్నటువంటి ఒకసారి అక్కడ చూపించండి. ఈ నీరు ఎక్కడిదంటే ఇది కాళేశ్వరం జలం కాదు, ఇది ఎల్లంపల్లి అని చెప్పేసి ఒక వితండవాదానికి మరొకసారి తెరలేపిర్రు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. చూద్దాం, అంటే కాళేశ్వరమే లేకపోతే అసలు కాళేశ్వరమే కూలిపోయింది కదా, అసలు కాళేశ్వరమే కాలిపోయింది కదా, అసలు కాళేశ్వరం అనేది లేదు కదా, లేనప్పుడు మరి ఈ జలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత దూరం నుంచి 250 కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు భువనగిరికి ఎందుకు వచ్చిందనే సోయి మరిచి మళ్ళా అబద్ధాల మీద, పచ్చి వితండ వాదన మీద, ప్రాపగండ మీద ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు కొంతమంది, ఇక్కడ గెలిచినటువంటి అంటే పెద్ద 6 గ్యారెంటీలు అన్నారు, ఇంకేదో గ్యారెంటీలు అన్నారు. ఆ గ్యారెంటీల దూరికి పోను, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని కూడా క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, తర్వాత ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఇది కేవలం ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్లు, అసలు ఎల్లంపల్లికి నుంచి వచ్చిన కాళేశ్వరానికి ఏం సంబంధం అని చెప్పేసి రోజుకో ఊర్లలో, రోజుకో పట్టణాల్లోకి వెళ్ళి వాళ్ళని మిస్గైడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఈ కాళేశ్వరం, అసలు మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాని మీద ఎన్నో రిజర్వాయర్లు ఉంటాయి. ఆ రిజర్వాయర్లు రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, తర్వాత మల్లన్న సాగర్ కావచ్చు. మల్లన్న సాగర్కి వచ్చేటువంటి మెయిన్ కెనాల్ నుంచి ఎక్కడో మన ఒక పంప్ హౌస్ నుంచి బాహుబలి, కాళేశ్వరం నుంచి వెళ్తున్నటువంటి బాహుబలి పంప్ హౌస్ నుంచి ఈరోజు ఎంత దానికి కూడా మనం చెప్పుకోవాలనుకుంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ప్రాపగండ చేసి కొన్ని రోజులు దాని మీద విషప్రయోగం చేసి, దాని మీద విష ప్రచారం చేసి ఒక విఫల ప్రాజెక్టుగా ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి రైతన్నల కన్నెర్ర, రైతన్నల ఆక్రోశం ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎట్లా అనవసరంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగిన ప్రశ్న ఈరోజు ప్రతిపక్ష నాయకులు, అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా కోరితే ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం బాహుబలి మోటార్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాన్ని ఎత్తిపోసిన క్రమంలో నుంచి అది దాటుకుంటూ రంగనాయక సాగర్కి వచ్చింది, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కి వచ్చింది, మల్లన్న సాగర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఇటు పోతే గంధమల్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి పక్కనే ఉంటుంది. అక్కడ కూడా కొంత భూ నిర్వాసితులు వాళ్ళు ఒప్పుకోకపోవడం, 12 టీఎంసీలు ఉన్నటువంటి గంధమల్ల 2 టీఎంసీలకి పరిమితం చేయడం, ఆ తర్వాత ఇక్కడ బస్వాపూర్కి రావడం, బస్వాపూర్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్ళు ఈరోజు హాయిగా వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి పైల్మాన్పురం అని చెప్పేసి ఒలిగొండ మండలం దగ్గర ఒక పెద్ద చెరువు ఉంటుంది, అదొక ఊట ద్వారా ఎంత అంటే ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు మొత్తం కూడా అదొక చెరువు నిండితే భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతాయి. ఆ చెరువు నిండితే పిల్ల కాలువల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఈరోజు వరి ధాన్యం పండుతుంది. ఆ పండే క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం ఈరోజు ఈ కాళేశ్వరం అని చెప్పేసి. దీని మీద కూడా విష ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలకు నిజం తెలవాలి, ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత తెలవాలి, ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఏదైతే రైతాంగానికి, ముఖ్యంగా రైతాంగానికి రైతే రాజుగా చూసేందుకు, వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం నింపేందుకు, వాళ్ళ పొలం ఎండిపోకుండా లేకపోతే వాళ్ళ పొలాల్లో ధాన్య సిరులు పండేందుకు అప్పటి కేసీఆర్ చేసిన కృషి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాళేశ్వర జలం. ఈ జలానికి సంబంధించిన దాని మీద ప్రాపగండలు ఇప్పటికైనా నమ్మడానికి లేదు. దీని మీద కూడా మనం అంటే జస్ట్ ఓన్లీ మీకు ఈ కెనాల్ చూపించడమే కాదు, ఇక్కడ నిజంగా ఈ కాళేశ్వరం జలం చూసిన తర్వాత ఇక్కడ రైతాంగం ఏమనుకుంటుంది, నిజంగా ఆ రోజు అపర భగీరథుడు కేసీఆర్ ఆలోచన విధానం, ఆ కాళేశ్వరం కట్టిన విధానం, కాళేశ్వరం కట్టిన తర్వాత ఈరోజు అందుతున్న ఫలం, ఆ ఫలం అందుతున్న క్రమంలో వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఏ మాత్రం అవగాహన లేనిటువంటి కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రాపగండ ఎంతవరకు నిజం అనే దాని మీద ప్రజలకు, ఆ తర్వాత తెలంగాణ ప్రజానికానికి, నగర ప్రజానికానికి తెలవాలి, ఇటు అర్బన్ ప్రాంతాలకు తెలవాలి, ఇటు రూరల్ ప్రాంతాలకు తెలవాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి తెలవాలి. ఇది ఓన్లీ సాగునీరే కాదు, తాగునీరు కూడా అందించే ఒక బృహత్వరమైన పథకం. ఇది గోదావరి జలం. చూస్తాం మనం ఎప్పుడైనా చరిత్రలో 2 ఉంటాయి. కృష్ణానది నల్లగా ఉంటుంది, నీలం రంగులో ఉంటుంది, కృష్ణానది పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ దార చూడండి ఒకసారి, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ ముదురు గోధుమ రంగు అనేది నీకు ఎక్కడ కాదు, కేవలం గోదావరి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ గోదావరి కనిపించేది ఇదే సాక్ష్యం. ఇది కాళేశ్వరం నుంచి వచ్చిందా, ఇది గోదావరి నుంచి వచ్చిందా అనే దానికి ఇంకెవరో చెప్పాల్సిన పని లేదు. ఇది యొక్క దాని రంగే, గోదావరి ఆమెకు ఉన్నటువంటి రంగే, ఆ నీటి రంగే మనకు చెప్తుంది. ఆ చెప్పిన సందర్భాన్ని చూసినా కూడా ఎంత చేసినా, ఎంత అసత్య ప్రచారం చేసినా, ఈరోజు కాళేశ్వరం దాని మీద కూలిపోయే ప్రయత్నం చేసినా, దాని మీద కుట్రలు చేసినా
కానీ దాని పని మాత్రం దాన్ని చేసుకుంటూ పోతూనే ఉంది. తెలంగాణ అనేది ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చిన క్రమాన్ని ఇంకొంత జస్టిఫికేషన్ చేస్తూ ఇవాళ రైస్ బౌల్ అనేది ఒక తెలంగాణకే కాదు, ఆసియా ఖండాన్ని కూడా రేపు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారేంత క్రమాన్ని ఈరోజు కాళేశ్వర జలం ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చూద్దాం, నిజంగా ఈ ప్రాపగండా, ఈ కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం, లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ఆరోపణ, ఇవన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయా? నిజంగా రైతాంగం ఏమనుకుంటుంది? ముఖ్యంగా ఈ యొక్క ఆలేరు భువనగిరి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి యొక్క అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, ఈ బస్వపూర్ ప్రాజెక్టు వల్ల ఈరోజు నీళ్ళు ఇంత దూరం వచ్చింది కదా, ఈ 250 కిలోమీటర్ల దూరం వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ ఆనందం ఎట్లా ఉందో మనం కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. మొత్తానికైతే బస్వాపూర్, ఆ బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి కిందకు వెళ్తున్నటువంటి వాటర్, దేని మీదే కదా మనకు చర్చ. ఇది ఎక్కడ వాటరు, నిజంగా ఏమనుకుంటున్నారు? నిజంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నట్టుగా మల్లన్న సాగర్లో ఊరి ఇక్కడ నుంచి నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయా, లేకపోతే ఇది నిజంగానే కాళేశ్వరం నీళ్ళ, లేకపోతే నిజంగానే ఇది గోదావరి నీరా అనేది మనతో మాట్లాడేందుకు స్థానిక సర్పంచ్ ఉన్నట్టారు. ఆయన పేరు భిక్షపతి. ఆయన ఇంతకుముందు ఆయనతో నేను అబ్దుల్ కార్డు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ నీటిని కూడా నేనే విడుదల చేసిన అని చెప్పేసి కూడా అంటూ ఉన్నాడు. నిజం సార్ చెప్పండి, మొత్తానికి బస్వాపూర్ మీ కష్టఫలం ఎవరిదో కాదు, సరే దీని వెనుక పరివాహక ప్రాంతాలలో వాళ్ళందరూ కూడా రేపొద్దున నీళ్ళు పోయినా కూడా దాంట్లో నీ చెమట సుక్క ఉంటుంది. నేను ఇంత భూమి పోవచ్చు, నీ ప్రజలది పోవచ్చు, నేను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఇంత పోవచ్చు, సరే అదంతా నడుస్తూ ఉంటుంది. ఏదంటే నాగరికత ఆడు బాగుపడాలంటే ఒకరికి మనం ఇంత లావస్ అయినా కూడా అదొకటి ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది నిజంగా గోదావరి జలం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, అందులో అసలు సుక్క నీరే రాదనుకున్నటువంటి భువనగిరి ప్రాంతానికి వచ్చింది, ఏమనిపిస్తుంది దీన్ని చూస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని అప్పుడు మస్తుగా చెప్పారు. చెప్పినాక మళ్ళా ప్రభుత్వం మీదకి వచ్చినాక ఇది పెద్ద దోపిడీ అయింది, ఆడ ఊలిపోయింది, ఇది మొత్తమే లేదు అని అప్పుడు అన్నారు. అప్పుడు అన్నాక మొత్తం మోటార్ మునిగిపోయినాయి, అసలు నీళ్ళే రావని అన్నారు. అన్నాక తర్వాత మళ్ళా మొన్న అది చేసి మళ్ళీ దానికెళ్ళి ఇక్కడ మన మల్లన్న సాగరు బస్వాపురానికి పంపిస్తే పోనీ ఇప్పుడు 2 జిల్లాలకు అంటుకొని పోతున్నాయి. మళ్ళీ ఏమంటున్నారు అంటే అవి ఆ నీళ్ళే కావంటే మరి ఏడ ఊరుతున్నాయి, అవి ఇవి ఎక్కడికి వెళ్ళి ఊరుతున్నాయి, ఏడికెళ్ళి అయితే రావు కదా, పంపులో పోస్తేనే కదా. గోదావరి నీళ్ళే అందుకెళ్ళి పంపింగ్ చేస్తేనే వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు అంటే కేసీఆర్ ఎక్కడ మళ్ళా పైకి వస్తాడేమో అని. అలా అసలు కావు, నిన్న మొన్న మేము పంపింగ్ చేస్తేనే వస్తున్నాయి వాళ్ళు అంటారు, కానీ అట్లా కాదు. అది పక్కా కేసీఆర్దే అది. ఎందుకంటే మేము ఉన్నా లేకున్నా రెబల్స్, నేను ఏంటిది టీఆర్ఎస్ రెబల్స్ అయినా కేసీఆర్ మీద ఓతలేదు. ఇంకా పక్కా మళ్ళీ ఆయనే వస్తాడు. కానీ ఇదంతా ఓకే, నేను కాదంటలేదు. చూసిర్రా అసలు ఈ వాటర్ ఇంత తొందరగా ఈ దాకా వస్తుంది, ఈ కళలు కన్నరా అసలు కాళేశ్వరం? మేము కన్నాం కానీ ఇప్పుడు వాళ్ళు కనుక్కుంటలేరు, వాళ్ళు ఇంకా కనుక్కుంటలేరు. ఇంకా 2 ఏళ్ళు అయితే చెప్తారు, కనేది కానంది ప్రజలు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏది వేదో చుట్టేసి అక్కడ మభ్య పెడదాం అనుకుంటున్నారు. అట్లా కాదు అది. ఇప్పుడు రైతు బంధు అని కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు ఇట్లా నాట్లేస్తున్నప్పుడే వచ్చేది. ఇప్పుడు అది పోయింది, 3 పంట ఎన్నడూ వచ్చింది. నేను 6,000 వేసిండు, ఎట్లా సరిపోతుంది అది? అప్పుడు నాకు 20,000 వచ్చేది. మరి 20,000 వచ్చినప్పుడు తీసుకొచ్చి 6,000 వేస్తే ఈయన కూడా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో ఓట్లు వేసి ఎంపీటీసీ ఎలక్షన్ లో అది వేసిండ్రు అంటే కొన్ని ఊళ్ళల్లో అట్లున్నాయి. అస్సలకి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అది మనం అనొద్దు కానీ చాలా ఉండదు. కానీ ఇప్పుడు అయితే నీళ్ళు అయితే పక్కా కేసీఆర్. రైట్, కేసీఆర్. ఏమంటారంటే ఈ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం అనేది మేడిగడ్డ కూలిపోయింది, అసలు ఒక్క ఎకరం ఆయకట్ట కూడా కాలేదు అని చెప్పేసి ప్రాపగండా చేసి అది మీరు కూడా చూసారు, అసెంబ్లీలో మాట్లాడుతారు. ఈ రోజు కూడా ఏ మాత్రం దాని మీద అవకాశం ఉన్నా ఏ కాళేశ్వరం ఎక్కడ లేదంటారు. మరి నిజంగా ఈ వాటర్ కాళేశ్వరం అది మనం ఒక ఇల్లు కడితేనే ఒక తన పిల్లర్ గుంగిందంటే అది మస్తుగా అటువంటి చిన్న ఇంట్లో కూలిపోతుంది. అంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఓతానే కూలుతుంది. అది బాగా చేసుకొని మనం ఎట్లా అయితే చెప్పాలా. కానీ ఇది మొత్తం ఫ్యాడ్ అయిపోయింది, ఇది మొత్తమే కూలిపోయింది, మేమే తెచ్చిపోస్తున్నాం అంటే అది పద్ధతి కాదు. నేను రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో చూసిన మీ ఎమ్మెల్యే కాదు కుమ్మం అనిల్ కుమార్, ఆయన మనవలతోటి ఏదో చెరువులో ఆట ఆడుతున్నాడు, గోదావరి జలాల్లో ఆట ఆడుతుందని చెప్పేసి అది బాగా వైరల్ అయింది. ఆ గోదావరి జలాలు ఎక్కడి మా ఇది కాళేశ్వరం అని లేదు కదా, కాళేశ్వరం
కాళేశ్వరం ఎందుకు లేదు? ఇప్పుడు మీదికెళ్ళి వచ్చేటి ఎక్కడి మరి వీళ్ళంతా లేదు వాళ్ళు అంటారు అట్లా. ఎటు తిరిగి కేసీఆర్ నమ్ముతుర్రా ప్రజలు అట్లా మేము నమ్ముతుర్రా? అట్లా ఏం నమ్ముతలేము. కేసీఆర్ అనే పక్కా నమ్ముతున్నాం అంతేనా? అంతే. కేసీఆర్నే నమ్ముతారు అంతే. ఆయన కేసీఆర్ చెప్పేదైతే నమ్మరు నమ్మరు. అంతే. మరి ఎందుకు రోజుకు ఒక ఊరు కాడికి పోయి నేను ఇది ఎలంపల్లి నుంచో లేకపోతే ఆ పెళ్లి నుంచో ఈ పెళ్లి నుంచో తీసుకొస్తున్నా అని చెప్తున్నారు? అవన్నీ ఉత్తమాటలు సార్. అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఆ పేరు మార్చిపోవాలంటే ఇది ఎత్తుకోవాలి మనం. ఇది ఎత్తుకోవాలి. ఇది ఎత్తుకుంటేనే ఇది మార్చిపోతుంది. అచ్చా. అట్లా కాదు అది. చరిత్రని మారుస్తావా? చరిత్ర మారలేము. అది కాదు అది. అంతేనా? అంతే. కాళేశ్వరం నీళ్ళ నుంచి ఎత్తిపోతల పథకం మల్లన్న సాగర్, ఓకే. మల్లన్న సాగర్ నుంచి బస్వాపురం, గంధమాల, కొండపోచమ్మ ఇవన్నీ ఆ నీళ్ళే. అదే ఆ ప్రాజెక్ట్ లో సరే వాళ్ళు ఏంటంటే ఒక విధానం ఏంటంటే వాళ్ళు ఎల్లంపల్లి అంటారు. ఉమ్. ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడికి రావాలి సార్? కాళేశ్వరం సార్. నుంచి రావాలి. సరే అది అక్కడ ఉన్నదా లేదా, వాళ్ళు కట్టిందా కట్టదా మాకు తెలియదు. మా కాళేశ్వరం కట్టాక ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాతనే ఈ డ్యాములు ఈ సత్యసామానం అయ్యి ఇక్కడ దాదాపు ఇంచుమించు ఒలిగొండ దాటిపోయింది కాలువలు. పేరు? నా పేరు లక్ష్మీనర్ సార్. లక్ష్మీనరసన్న. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఎవరు గుర్తొస్తారు నీకు? కేసీఆర్ వస్తుంది కదా. దాన్ని పునాది పోసింది ఆయన, కేసీఆర్ కట్టించింది ఆయన. ఆ. వాస్తవం చెప్పాలంటే ఆయన విధానికి ఇదంతా ఎడారి సార్ ప్రాంతం ఒకప్పుడు. అవును, నేను ఈ ప్రాంతం వాసి. రాలేరు గీలేరు అంతా ఎడారి ప్రాంతం ఉండే. అవును. అన్నదాత అంటే అసలైన పేరుగాంచిన అన్నదాత, అన్నలకు అన్న కేసీఆర్. కేసీఆర్ ఈరోజు ఇంత దూరం వస్తుంది, 300 కిలోమీటర్లు ప్రవహించి ఆడెక్కడో మేము ఎప్పుడో చూస్తాం అనుకోలే. బాహుబలి మోటార్ నుంచి లేపిన నీరు ఈ దాకా వస్తుంది అనుకున్నాం. మనకు అనుకున్నాక 5 ఏళ్ళనే పూర్తి చేసి 5 ఏళ్ళనే వాటర్ పంపించేసి ఇక్కడ ఇది దాకా వచ్చేసి అవును. ఇవన్నీ పొలాలు ఇదంతా ఎక్కడ సార్? ఇదంతా లేదు. ఈ కాలువలో ఒక మోటార్ వేసుకుంటే ఇక్కడ దాకా వాడతాను. ఆ. అలా. ఈ కాలువ ఎప్పుడు కట్టిరే? ఏది ఇది ఇది 2013 నుంచి స్టార్ట్ అయింది సార్. అవును, అదే డ్యామ్ కాళేశ్వరం 13 నుంచి ఇక మా బసపురం చెప్తున్నాను. నుంచి, ఆ. అంతవరకు కాలుష్యం స్టార్ట్ అయినట్టుంది. అవును. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 అప్పుడే వచ్చింది. అదే 14 వచ్చింది. 2014 వచ్చింది. ఆ, అవును. 2009లో స్టార్ట్ అయింది. 2014 అది మొత్తం కంప్లీట్ ఎప్పుడైంది ఇది? కంప్లీట్ 2022 వరకు కంప్లీట్ అయిపోతుంది. 2022 ఇంకా తాగుతుంది. ఇంకా అక్కడ మేము అక్కడ ఉన్నట్టు కదా. నల్గొండ సైడ్ కాలువలు తాగుతున్నాయి. కాలువలు. ఆ డ్యామ్ కూడా మొత్తం పూర్తి అయిపోయింది. ఎక్కడ పోతుంది ఇదంతా పోయి నెక్స్ట్ ఎక్కడ వెళ్తుంది? తిరుమలగిరి అని చెప్పారు సార్. ఇక్కడ ఆహా, ఇక్కడ తిరుమల ప్రాజెక్ట్ వాళ్ళు చిట్టాల, తిరుమలగిరి, ఆత్మగురు ఇట్లా పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. అట్లా వస్తాం చాలా వరకు సార్. ఓకే. అంటే ఏదైనా కూడా మనకు నీళ్ళు అనేది ఎంత ఎమోషన్. ఇలా మనకి ఎండకు ఈడ నిలబడి కూడా మనం మాట్లాడుతుంటే దీన్ని చూస్తానికి మనకు సంతోషం ఉంటుంది. సంతోషం. ఇంత సంతోషం మధ్యలో కూడా కావాలని చెప్పేసి ఏదో ఆనవాళ్ళు కూర్చేస్తాం, కేసీఆర్ పేరు తీసేస్తాం అని చెప్పేసి ఇంత ఫాల్స్ ప్రాపగండ చేస్తుంటే ఒక సామాన్య ప్రజలే ఒక రైతుగా నీకేమనిపిస్తుంది? ఇప్పుడు చిన్నగా చెప్పాలంటే వేరు ఉంటుంది, పెద్దగా చెప్పాలంటే వేరు ఉంటుంది. వాళ్ళంతా ఇక వాడుకున్న భాష మా కాంగ్రెస్. నేను 60 ఏళ్ళకున్నా నాది 15 ఎకరాల భూమి పోయింది ఈ డ్యామ్లో. ఖాళీ ఒక ఇల్లు ఎక్కడ మిగిలింది. సరే నా ఒక్కడి పోయినా పర్వాలేదు. ఇళ్ళ లక్షల మంది, 100ల మంది వ్యవసాయం చేసుకొని బతాను కనుక అలాంటప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. భూమి పోయినా పర్వాలేదు, నేను సహకరించావు అంతా కూడా చేసిన వాళ్ళు. ఇక వీళ్ళు కళ్ళ పొల్ల మాటలు అంతా అబద్ధమే. వాస్తవం చెప్పాలంటే నువ్వు చెప్పిన మాట నువ్వే నిజానికి మర్చిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. అంతే. నాకు అనుభవం. కాంగ్రెస్లో మాటలు ఉంటాయి కానీ చేతలు ఉంటాయి అనేది నాకు స్పష్టంగా మీకు అనుభవం. రైట్. ప్రధానికైతే ఏమైనా జనం రైతు ఇదే కదా ఫైనల్. బాగానే అనిపిస్తుంది. ఏ ఊరే? బస్వాపురం. బాధితులేనా? పోయిందా? సరే, పోయింది. ఏదేమైనా కానీ ఫలం ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు బాధపడవచ్చు కానీ ఈరోజు నీళ్లు నీ దాకా వచ్చినాయి. ఏ నీళ్ళు ఇవి? ఇది మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయి. నీళ్లు మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయి కానీ గోదావరి నీళ్ళ? గోదావరి నీళ్ళే. మల్లన్న సాగర్ లో ఉబ్బికొస్తున్నాయి. లే గోదావరి నుంచి మల్లన్న సాగర్కి వస్తున్నాయి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ, బసవాపురం రిజర్వర్లకు వస్తున్నాయి. మన మల్లన్న సాగర్ నుంచే వస్తున్నాయి. అక్కడ కొండపోచమ్మ పోతున్నాయి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ పోతున్నాయి, బసవాపురం వస్తున్నాయి. ఆ మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి? కాళేశ్వరం. కాళేశ్వరం కాదు, ఇదేదో ఎల్లంపల్లి బిల్లంపల్లి అని చెప్పేసి చెప్తా ఉండి మీ ఎమ్మెల్యే. అవన్నీ కట్టుకథలు. ఎమ్మెల్యే నమ్ముతుర్రా? అవన్నీ కాదు, చేసిందే కేసీఆర్ వల్లనే నీళ్ళు వచ్చినాయి. మల్లన్న సాగర్ కట్టింది ఆయన్నే, కాళేశ్వరంలో కట్టింది కేసీఆరే, కొండపోచమ్మ కట్టింది కేసీఆరే, బసపురం కట్టింది కేసీఆరే. అక్కడి నుంచే ఇక్కడ వస్తున్నాయి నీళ్లు. మరి లేదు, ఇక్కడ అంత ఎల్లంపల్లి నుంచి వస్తున్న కేసీఆర్కి ఏం సంబంధం, ఈ నీటితో ఏం సంబంధం అని చెప్పి. అది ఎల్లంపల్లి ఏది వస్తున్నాయో వాళ్ళ మాట వాడకం భాష వాళ్ళు, కానీ కేసీఆర్ పేరు ఏడొస్తుంది అనే ఉద్దేశంతో అది ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి, అటుకెళ్ళి వస్తున్నాయి, ఇటుకెళ్ళి శ్రీపాదరావు వస్తున్నాయి. అవి ఇవన్నీ బోగస్ మాటలు. అవి చూసినా ఎప్పుడైనా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని? కొండపోచం సంబంధించిన వాటర్ ఫెసిలిటీ కానీ అక్కడ కెనాల్స్ కానీ చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే ఏమనిపించేది మీకు? చాలా బాగా అనిపిస్తుంది.
చాలా బాగా చాలా అనిపిస్తుంది. బాగా. మరి ఇక్కడ ఫేక్ ప్రాపగండాని మీరు నమ్ముతుర్రా? అది ఎవ్వరు నమ్ముతలేరు. మేము ఊర్లలో మాత్రం అసలు నమ్ముతలేరు. ఏమున్నా పేపర్లలో ఎవరు తెలియని వాళ్ళు నమ్ముతారు తప్ప మేము ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా నమ్మరు. నమ్మరు. ఏంటంటే ఇది కాళేశ్వరం కాళేశ్వరమే పక్కా పక్కా 100%. 100% కాళేశ్వరమే. ఇది ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీరు అరే అని చెప్పేసి టెస్ట్ చేయించుకున్నా నేను ఆయనకు తగ్గపోరు నేను మాట్లాడతా, ఆయనతో నేను మాట్లాడతా, ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతా, పక్కా మాట్లాడతా. ఇది ఎల్లంపల్లి నీళ్ళే అంటాడు, అసలు గోదావరి నీళ్ళే కావంటాడు. ఏం చెప్తావు? ఈ గోదావరి నీళ్ళు ఎంత ఎడికెళ్ళి వస్తున్నాయి? ఏదో ఊట ఏమన్నా బాగిట్ల తోడిరా? మరి బాగిట్ల తోడిండా ఏమన్నా? ఆయన ఈడికి వచ్చి ఈడ చేయాలి ఆయన ఓపెనింగ్. ఎక్కడనో రాగిరి కాడ అక్కడ ఏది పైల్వాన్పురం కాడ చేసిండు. ఇక్కడ కాదు ఆయన వచ్చి చేసింది. ఇక్కడ ఏం చెప్తున్నావు అనుకుంటున్నావు? కాళేశ్వరం ఎక్కడ? కాళేశ్వరం కూలిపోయింది, మా ఎల్లంపల్లి వాళ్ళకేం తెలుసు? అక్కడ మా ఊరికి వచ్చి ఈడ ఓపెన్ చేసి ఆయన కాళేశ్వరం నీళ్లు కావాలంటే అప్పుడు మేము దానికి మేము సమాధానం చెప్తాం. మేము భూజు నిర్వహిస్తున్నాం కాబట్టి మేము ఏడికెళ్ళి వచ్చినాయి అని మేము చెప్తాం. ఆయన ఎన్నో కొట్టి కొబ్బరికాయ కొట్టి పూలు తల్లితే కాళేశ్వరం నీళ్లు కావు, కేసీఆర్ నీళ్లు కావాలంటే ఎంతవరకు సమావేశం అది? చాలా బాగా అనిపిస్తుంది. పంటలు చాలా పండుతున్నాయి. దీనికి ఎన్నో మోటార్లు వేసుకున్నారు. ఇప్పుడు దీనికి చాలా మోటార్లు వేసిరు, దాని నుంచే పారుతున్నది. లేకపోతే ఇవన్నీ ఎండిపోయాయి. ఇవన్నీ ఎండిపోయాయి. చాలా గ్రేట్. బస్వాపూర్ ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద బస్వాపూర్ విలేజ్ లో ఉన్నాం మనం. ఇక్కడ అంటే సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందినాయో మనం గత ప్రభుత్వంలో చూసినాం. ఏ విధంగా సబ్బండ వర్ణాలు ఏడుస్తున్నాయో ఈరోజు ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. దానికి సంబంధించిన దాని మీద బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి సబ్సిడీలు అయితేనేది, లేకపోతే రకరకాలైనటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అవన్నీ సప్పున ఆగిపోవడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి అన్న తను చూస్తున్నాం. పైగా తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యక్తిత్వ హననం, ఆ తర్వాత అసలు ఆ కంటికి ఆడ కాళేశ్వరం నీళ్ళు పోతున్నా కూడా ఇది కాళేశ్వరం నీళ్ళు కాదు, ఇది వేరే నీళ్ళు అని చెప్పుకున్నటువంటి దరిద్రమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపి. చూద్దాం, నిజంగా బస్వాపూర్కే వచ్చిన, బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల దగ్గరికి వచ్చిన, బస్వాపూర్ ప్రాంత ప్రజల కాడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? ఈరోజు ఇక్కడ కాళేశ్వరం నీళ్లు 250 కిలోమీటర్లు దాటి దాకా వచ్చినాయి. నిజంగా కాదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది మనతో ఉన్నారు. అన్నారు, నమస్తే. ఏం పేరు నీ పేరు? బాలమల్లయ్య. బాలమల్లయ్య యాదవ్. అదే ఎందుకంటే బాలమల్లయ్య పేరుతోటే నాకు తెలుసు. బాలమల్లయ్య యాదవ్ అంతే కదా? రైట్. ఇవరేనా? బసాపూర్. ఏమన్నా పోయిందా? ఏం పోలే మా జల కోసం ఏం ఇవ్వలే, పోలే మా పక్కకు సైడ్ లో ఉంది. పక్కకు సైడ్ అదృష్టవంతుడు. రైట్. ఏంటి ఇది? ఎవరు నీళ్ళ ఇట్లా ఇట్లా చూడు ఒకసారి. నీళ్ళన్నీ అప్పుడు జరిగిన కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న జరిగిన పని మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? కాళేశ్వరం నుంచి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటర్ అయితే ఆ ఎల్లంపల్లి కూలిపోయింది అంటే నీళ్ళే రావు. ఎల్లంపల్లి ఉండేపటికైనా నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం కూలిపోతే ఎక్కడికి వెళ్ళి వస్తాయి? కూలిపోతే ఉండేపటికైనా ఆయన పురాణం ఉండేపటికైనా పురాణం ఉండేపటికైనా వచ్చేసినాయి. ఇప్పుడు లేకపోతే అది అడ్డం లేకపోతే అది ఎత్తిపోతలు ఎట్టుకెళ్ళి కాళేశ్వరం ఉండేపటికే ఎత్తిపోతలు ఉండేపటికైనా ఎత్తిపోతల పట్టుకనే ఈ నీళ్ళు వచ్చినాయి. అది కూలిపోతే నీళ్ళు అడ్డం లేని అవి అడ్డే పోతాయి మళ్ళీ రివర్స్. లేదు అవి దాని వల్లనే ఈ నీళ్లు ఇంత దూరం మా బసాపూర్ ప్రాజెక్టుకు వచ్చేసినాయి. అట్లా వచ్చేదంటే ఇప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసింది నిద్రవాద ఊరు, లేకపోతే ఆడనే ఆడికెళ్ళి ఊరుకుంటూ వస్తారు. అంటే పైప్ లైన్ డైరెక్ట్ వేసేసింది. ఏ పక్కన చేసిండు, ఏం చేసిండు, ఏ రైతుకు డబ్బులు ఇచ్చిండు, ఏ రైతుకు వచ్చింది? ఎప్పుడు ఆయన పురాట్లా ఉన్నా ఏ రైతుకు డబ్బులు ఇచ్చిండు, ఏ రైతుకు కూలిపోయిండు? అండర్ గ్రౌండ్ నుంచే. ఏ రైతుకి ఏందైతే రాదుగా డబ్బు రైతుకు. అండర్ గ్రౌండ్ అయితే రైతే అండర్ గ్రౌండ్ నుంచి చేసినా కానీ రైతులకు భూమి కోల్పోయి రైతులకు నష్టపరం ఆయన ఇచ్చిండు. కాళేశ్వరం నీళ్ళే కాదు 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 అది తప్పు చెప్తుండ ఆయన. అది పద్ధతి లేదు. ఆ కేసీఆర్ చేసిన పనులకు ఆ నీళ్ళతోనే ఇంతవరకు వచ్చి ఆ పన్ను చేసిండు, కానీ ఆయన కొత్తగా చేసిన పని ఏం లేదు. రైతు ఒక ఊరూరుకు రైతులు ఎక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా వచ్చి బసాపూర్లో ఉన్నావుగా పిలుస్తాము. ఎప్పుడు జరిగింది? కేసీఆర్ దా, అరే ఈయనదా, కాంగ్రెస్ దా అని
చెప్తారు. ఏ రైతు అయినా నీకు డబ్బు భూమి పోయిన వాళ్ళు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు పోయింది నా భూమి అంటాడు. అవును అప్పుడు వేసిన పనులే ఇప్పుడు చేసిన పనులే అని అప్పుడు చెప్తాడు. అంటారు అవును ఇప్పుడు కొత్తగా చేసిన పనులు అవి ఇవి అదే. అవే నీళ్లు ఆ పనులనే నువ్వు నీళ్లు ఇప్పుడు ఉన్నావా అని ఎట్టుకుంటు ఎవడైనా కుండలో నెల ఎవడన్నా నిప్పుతాడు. ఇప్పుడు సరేనే అయిపోయింది ఎవరు వచ్చినా నల్లిపోవాల్సింది. గేట్ ఇప్పగానే పేరు కష్టపడ్డది అంతా బిడ్డల్ని మా బిడ్డలు అని ఆ బిడ్డలు అని చెప్తుండు. పెద్ద చేసింది అంతా పని చేసింది ఒకరు, కట్టగట్టింది ఒకరు, అన్ని కష్టపడ్డది ఒకరు. ఇవాళ ఒక్క గేటు అంతే ఒక 10 నిమిషాలల్లా అంటే 10 ఏళ్ళు కష్టపడ్డది పోయింది. 10 నిమిషాలల్లా గేటు ఇట్లా పెట్టి కూలంగానే నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు 10 ఏళ్ళు కష్టపడితే ఆడ జమ అయినాయి. ఆ జమ అయిన నీళ్లను నువ్వు 10 నిమిషాలు ఇడవంగానే నీదైపోయినాయి అంటే ఇప్పుడు ఇదే కదా, బిడ్డ పుట్టగానే ఎత్తుకొని ముద్దాడుతుంది, నీ బిడ్డ అవుతుంది. అది కాదు కదా, అది ఇలా చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ అట్టెట్ అవుతుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ చేయరు. ఒక డిఎన్ఏ టెస్ట్ అంటే ఏం తెలుసా, ఈ కట్టెవాడు కట్టిండు, దీనికి మట్టెవాడు పోసిండు, దీనికి కాలువోడు తవ్విండు, దీనికి పైసలు కూడా వేసిండు. అది కేసీఆర్. నీళ్లు తీసేసి ఇది గోదావరి నీళ్ళ కాదని టెస్ట్ చేద్దాం. అట్లా అట్లా ఓకే, ఆ విషయంలో ఓకే. ఎందుకంటే ఇవి గోదావరి నీళ్లు పక్క, ఈ గోదావరి నీళ్ళు పక్క, ఈ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు పక్క, ఇవి కేసీఆర్ పంపిన నీళ్లు పక్క. ఇవాళ ఏదో నువ్వు వచ్చి ఇవాళ ఇట్లా కొలాయించగానే ఇది నీళ్ళు కావు. నువ్వు గమ్మ చెప్తున్నావు. ఎల్లంపల్లిలో ఇలా అధికారం అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు పెట్టేట కాడ ఏ బాహుబలి మోటార్ పెట్టినా మాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇవాళ వాస్తవానికి ఎండాకాలం వస్తే మాకు ముడ్డి కడుకోనికి నీళ్ళు ఉండపోయేది. ఇవాళ తానం ఈ నీళ్ళని చూస్తే ఈత బట్టలు ఇప్పి దుంకాలనిపిస్తుంది. అంత ఉత్సాహంగా మాకు కేసీఆర్ ఇవాళ చేసినాడు. వాస్తవానికి చెప్పాలనుకుంటే ఇవాళ ఈయన చేసింది ఏమీ లేదు మాకు, ఇంకా కూడా ఏమీ లేదు. అరే నీళ్ళు ఇంత ముందుకు మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇడిచినాడు, వాస్తవానికి ఇడిచిండు. మళ్ళీ మీరు అధికారంతో బంద్ చేయించినారు. తర్వాత మళ్ళీ అక్కడ రైతులు కూడా మొత్తుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రైతులు ఎండిపోతున్నాయంటే మళ్ళీ ఇడిచారు. ఇడిచినంత మాత్రం నేను అదే చెప్తున్నా కదా, ఇలా 12 ఏళ్ళు కష్టపడితే ఆ కట్ట అయింది. ఇవాళ 10 ఏళ్ళ నుంచి కష్టపడితేనే ఈ కాలువలు అయినాయి. ఇవాళ నువ్వు చేయగానే ఒక 2 రోజులలో తయారయ్యేది కాదు కదా ఈ కాలువ. ఇక 2 రోజులలో వచ్చింది కాదు కదా, వాడు కనబడుతున్నాయి కదా నాసులు గీసులు బట్టి ఎన్ని రోజుల నుంచి. దానికి ఇవాళ నువ్వు వీడుగానే నేను ఇడిచినా నేను నీళ్ళు తెచ్చినా అంటే అది కాదు. అది కేసీఆర్ చేసిన పుణ్యం. ఇది వాస్తవానికి కేసీఆర్ దేవుడు. ఆయన చేసిన నీళ్ళే ఇవాళ మాకు ఇక్కడ తాగుతున్నాం. తాగడానికైనా పంటలకైనా అన్ని విధాలుగా మేము ఇవాళ యూజ్ చేసుకుంటున్నాం. మొత్తానికి మాత్రం కేసీఆర్ నీళ్ళు ఇవి ఇవాళ నీదని చెప్పుకుంటే ఇది కాదు. నువ్వేదో ఇట్లా ఇప్పించినంత మాత్రం నీ అధికారం వచ్చింది ఓకే. ఆయన కూడా చేసేటోడే ఆ పని. కాకపోతే ఆయన చేసే మూమెంట్లో అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, అవి అడ్డొచ్చినాయి. నువ్వు వచ్చినా ఇప్పినావు ఓకే, నువ్వు వచ్చినా ఇప్పినావు. నువ్వు వచ్చినా ఇప్పేటోడే, నువ్వు రాకుండా ఇప్పేటోడే, ఎవరు వచ్చినా ఇప్పేవాళ్ళు. జనానికి తెలవాలి నిజాలు ఏందనేది మా ఉద్దేశం. మేము అందుకే వచ్చినాం. మీరు ఏమనుకుంటారు అనేది అన్న. నిజాలంటే ఇప్పుడు పచ్చవదాలు మాట్లాడుతూ కోపం వస్తాను, రక్తం మారుతుంది. ఎందుకంటే కష్టం చేసినోడు ఒకడాయిండు, ఇవాళ నేనని చెప్పుకుంటాడు ఒకడాయిండు. అది కాదు లెక్క. కష్టం చేసినోడు ఒకడైండు, దాని మీద ప్రాపగంట చేసుకున్నాడు అయిండు, దాని మీద ఇబ్బందులు పడ్డాడు ఉన్నాడు, దాని మీద జనంతో తిట్టించుకొని ఉన్నాడు. మాకు ఊళ్ళే 10 ఏళ్ల కింద బిందెలతోటి గ్రామ పంచాయతీ పోయి బిందెలతో కొట్టుకున్న రోజులు ఉన్నాయి మాకు. బిందెలతోటి మొత్తం గ్రామ పంచాయతీ బిందెలతో కొట్టుకున్న రోజులు. ఇవాళ బిందె కాదు రోడ్డు మీద బిందె కనబడతలేదు మాకు. ఎందుకంటే ప్రతి ఇంటికి నీళ్ళు అయిపోయినాయి. వాస్తవానికి ఒక్కొక్క ఊర్లే 3-4 ట్యాంకులు అయినాయి, వాటర్ అయినాయి. వాటర్కి ఇబ్బంది అయితే మాకు ఏం లేదు. బసవపురం నేను చెప్తున్నాను కదా, ముట్టి కడుకొని నీళ్ళు ఉండపోయి ఎండాకాలం వస్తాయి. ఇవాళ అదే మరి ఇదే 15 ఏళ్ల కింద ఈడ నీళ్ళు ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చినాయి. మరి నేను వచ్చినాక ఇప్పుడు స్థానిక నేను వచ్చినప్పుడు వచ్చినాయంటే ఇప్పుడు కాలువలు ఇవాళ ఒక్కనాడు ఏమైనా రాదు కదా. ఇవాళ ఒక్కనాడు అయితే తవ్వలేం కదా వీటిని. ఇవాళ బిల్లులు కానీ రైతులకు పండుగ వెళ్ళాక ఒక రైతు నా పొలం పోయిందో అన్నాడు. ఆ పొలానికి రైతుకు పైసలు వేసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ తవ్వని అయినప్పుడు మాకు ఏంటంటే మేము ధర్నాలు కూడా వేసినాం. ఎందుకంటే మేము అన్యాయం అయిపోతున్నాం అంటే మీరు అన్యాయం అయిపోతారు, కానీ వాళ్ళకి మాకు ఏం చెప్పారు తెలుసా, ఒకటే సూత్రం చెప్పారు. ఇవాళ నువ్వు ఒక్కనే అన్యాయం అయితే ఆడ 10 మంది బతుకుతున్నారు, 100 మంది బతుకుతారు. ఎందుకు అక్కడ వరకు నీళ్ళు పోతున్నాయి, అందరి వరకు పోతున్నాయి. బసవపురం అంటే అదే ఆ విషయంగానే రైతులు కూడా సహకరించినారు. వాస్తవానికి రైతులు కూడా చాలా మంది సహకరించారు. చాలా మంది భూములు పోయినాయి, చాలా మంది నష్టపోయినారు, ఆగమైన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మన వాళ్ళు ఒకటి బతునంటే మా ఊరి ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఇంకోటి 10 మంది బతురంటే దానికి సిద్ధం, త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నారు. సార్ ఒకటే సార్, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాలేదు అనుకో,
మేము వచ్చినాకనే నీళ్ళు వస్తున్నాయి అనుకుంటే నువ్వు కొబ్బరికాయ కొడితే బుంగ పడదు అనుకో. మరి ఇక్కడ పూలు తల్లితే నీళ్ళు ఇప్పుడు చెరువులో నీట నిలుతున్నాయి, పారుకొని పోతున్నాయి అంతా. ఈ కెనాల్ ఎక్కడిది? ఇది నువ్వు రాగానే చేసినావా? తట్టేడు మట్టి ఎత్తినావా? ఇలా ఇంటికి వచ్చినావా? అయినా రాత్రి పూట వచ్చి పూలు తల్లి గేట్ ఇప్పవలసిన అవసరం ఏముంది జనానికి చెప్పకుండా? నేను ఈయనే ఉన్నా, నేను ఇక్కడ అలుగుడి చేసిన, అలుగుడి చేసి ఇది నాదే, ఇదంతా నాదే, ఇది మొత్తం నాదే. ఈ 30 అబద్ధాలు ఆడి 3 సార్లు ఎగదెంగి నిన్న ఒకటే వేసిండు. ఒక ఎకరానికి వేసిండు, 10 ఎకరాలు కాస్ట్ చేస్తున్నా. తెచ్చుకోలే, ఉన్నాయి ఇక తెచ్చుకోకపోతే ఆయన ఒకసారి మా సారీ ఆపేసి మా సారీ వంచిండు, నేనే అని చెప్పుకుండు. గవే గివ్ అనుకుంటాం, ఇవి మా సారీ ఇవి. ఎలక్షన్ ముందు హరీశ్రావు ఏదో మీటింగ్ లో చెప్పగానే ఈయన ఆపేసిండు చూడు ఎలక్షన్ కూడా అని. అవి ఈయన వచ్చినాక ఇచ్చి నేనే ఇచ్చిన చూడు, ఇవి కూడా మాయే అవి. ఎందుకని అంటే 7,500 ఇస్తా అని, 5,000కి 7,500 ఇస్తా అని 3 సార్లు ఎగ్గొట్టి 6,000 ఇచ్చిండు ఒక ఎకరానికి. నాకు 3 ఎకరాలకు 3,9,000. మా పట్టణంలో 6 ఎకరాలు చేస్తున్నా ఆలయ, అంతా కలిసి 10 ఎకరాలకు. 10 ఎకరాల కంటే 10 5 50,000 ఇవ్వాలి. 60,000కు ఇద్దరు పట్టణాలకు 6 నాకు 6 వచ్చినాయి. నీళ్ళు అయినా నువ్వు కొబ్బరికాయ కొడితే బుంగ పడ్డది, నీ అదృష్టం, నీళ్ళు వచ్చినాయి అనుకో. మరి ఇవి పాడుకుంటే ఎట్లా పోయినాయి? నువ్వు పూలు అలాగనే కెనాల్ అయిందా? చెరువులు ఎట్లా నిండున్నాయి? నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి పూలు కలంగానే ఈ కెనాల్ కాలే కదా. 10 సంవత్సరాలు కష్టపడితేనే వచ్చింది. కేసీఆర్ ఫస్ట్ 0.1 సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొద్దిగా రైతుల అభిమానం ఉండే ఆయనకు. సరే కాదంటలేం, ఆయన కూడా నాకు అభిమానమే. నేను టీడీపీ ఉండే కానీ ఆయన కాంగ్రెస్ కానీ అభిమానమే. 0.8 స్టార్ట్ చేద్దాము. ఎన్నడో ఎందుకంటే పెద్ద చెరువు ఉండేనట, ఇది పెద్ద చెరువు ఉండేనట. అదే పెద్ద చెరువు లేక 0 చేద్దామని అనుకున్నాడు. బునాది పోసిండు, మట్టి తొక్కించుకుంటూ బునాది తీసి అలుగు కట్టిండు, స్టార్ట్ అయ్యింది. అందువల్ల ఎలక్షన్ వచ్చింది, కేసీఆర్ వచ్చిండు. చల్ ఆయన చిన్నగా పెట్టిండు, దీన్ని పెద్ద చేద్దాం. ఒక్క టీఎంసీ కూడా కాదు 0 అండి. ఈయన 13.39 అంటే 13.5 టీఎంసీ, 14 ఇంచుమించు. అది చేస్తే ఇక అంతటి సస్యశ్యామలు అయితే అంతటి చేద్దాం. సరే ఖర్చు అయినా సరే, బాగా సరే, అప్పు అయినా సరే. 2 రూమ్లు పోసుకుందామంటే మళ్ళీ కోడలు వస్తే కోడలు ఏడవంటది, నేను ఏడవంటాలి, నా పిల్లలు, నా బిడ్డకు మనమలు వీళ్ళందరూ వస్తే ఏడవంటారు. ఇంకా 2 వేద్దాం, అప్పు అయినా సరే తెరుపుకుందాం అనేది పెద్దగా పెట్టిండు. పెద్దగా పెట్టి ఇదంతా సస్యశ్యామలు చేసినాక అప్పు అయింది ఆయన దుమ్మెత్తి పోసుడు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. అది మనకు చెప్పి అధికారములకు తప్పులు మనం నమ్మించి అధికారంలోకి వచ్చి ఇవి మళ్ళీ ఇది నమ్మేయడానికి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాడు. కానీ ఎవరైనా నేను కూడా బిడ్డ పెళ్లి చేసిన, మనం 50 లక్షలు ఖర్చు పెట్టిన. అన్నింటుంటా నేను 20 పెడదాం అనుకుంటే 50 అయినాయి. అప్పుదేమా అయినా కూడా ఒక టీఎంసీ దాన్ని 13 టీఎంసీలు చేసినప్పుడు దీని మీద అప్పు అవుతుందా, మిగులుతాయా? అందుకే అప్పు చేసిండు కానీ పని అయింది. మా ఊళ్ళే హాస్పిటల్ కట్టిండు, స్కూల్ బిల్లు కట్టిండు, ట్యాంకీలు కట్టిండు, నీళ్లు. మీకు ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే మీ పేరు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం చెప్తుంటారు, బసవపూర్ పేరు. మేము తృప్తి పడుతున్నాం సార్, మాది పోయినా తృప్తి పడుతున్నాం. ఇలా 1,20 లక్షలు త్యాగాన్ని కూడా, ఇంత త్యాగాన్ని కూడా ఈ రోజు చిన్నతనం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కరెక్ట్ అయితే పొద్దున వచ్చి నీళ్ళు ఇప్పి సమాధానం చెప్పి నీళ్ళు ఇప్పి పేపర్లు వేసుకో, నేను ఇస్తున్న నీళ్లు, నేను నింపుతున్న చెరువులు, నేను రైతులు సస్యశ్యామలు చేసిన అనేది పొద్దున్న దాకా వచ్చి ఇప్పాలి. నేను ఈడ తన్నీరు పందులు పిక్కిపోతే అని ఇడికి వచ్చిన, రాత్రి 10 గంటలకు వచ్చే వరకు మందూరు ఈడ ఏమో లైట్లు వస్తున్నాయని దగ్గర పోయే వరకు ఆడ గేట్ ఇప్పుతారు పూలు వెళ్ళి. అంత కాంగ్రెస్ వాళ్ళు. నేను మరి మాకపోయినా అంటే కాంగ్రెస్ అని ఇది కాదు, మంచి పని అంటే నేను పోతా కలుస్తాడు, నాకు కూడా మంచివాడే. కానీ పని మరి రేవంత్ రెడ్డి నేనేం చేస్తాడు, ఆయన కూడా కదా. వినయ్ కుమార్ అన్న, బసాపురం ఉప సర్పంచ్. ఏ పార్టీ? పింకేష్ను బీఆర్ఎస్ అన్న. అయితే మరి మీ ఎమ్మెల్యే మొత్తం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, బసాపురం అసలు కాళేశ్వరం నీళ్ళతోటి నిండలేదు, మొత్తం అంతా
ఇది అది ఇది మొత్తం మాది ఎల్లంపల్లి మేము లేపినాం నీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. మా ఎమ్మెల్యేకి ఏం పని ఉందన్న, ఇప్పుడు మా బీఆర్ఎస్ హాయంలో కట్టిన ప్రాజెక్టులకి కాలువలకి ఆ గేట్లకు కొబ్బరికాయలు కొట్టి పూలు వేసి ఏదో పూజలు చేస్తాం తప్ప ఆయన పని చేయడానికి ఏం ముందుకు లేడు. అవునా, మొన్న ఏదో మనోళ్ళతో ఏదో ఆట ఆడుతుంటే ఏదో చెరువులో ఆడతాడన్నా, ఇప్పుడు ఆయన కట్టిన ప్రాజెక్ట్ కాదు కదా, కట్టింది మనోళ్ళు. ఆయన ఏదో షోక్ టాప్కి ఇప్పేసి ఏదో గేట్లు ఇప్పేసి పోతే కాదు కదా. వెళ్దాం ఒకసారి. అంత నిజంగా ఎట్లా ఉండేది ఒక 10 ఏళ్ళ కింద ఇదంతా ఈ ప్రాంతం నిజంగా? ఇదంతా మేము మాది గిట్ల ఒక 12 ఎకరాలు 13 ఎకరాల భూమి పోయిందన్న, ఇలా పోయింది. ఆ పోయినందుకు మాకు బాధ గిట్ల ఏం లేదులే, కానీ మాకేందంటే ఈ ప్రాజెక్టు పడడం వల్ల ఇప్పుడు ఈ పొలాలు అన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఏ లేకపోతుండే, అన్ని ఇట్లా గుట్టలు లేకపోతే అన్ని ఎడారులుగా ఉంటుండే, భూగర్భ జలాలకు ఎడారులుగా ఉంటుండే. ఇప్పుడు ఇక మన కాళేశ్వరం ద్వారా ఇప్పుడు 15th ప్యాకేజీ కింద మా బసపురం రిజర్వాయర్లో నీళ్లు నింపడం ద్వారా ఇవన్నీ సస్యశ్యామలమై ఎడారులు కాస్త కొంచెం పంట పొలాలుగా మారి ఇవాళ మా భువనగిరి ఎమ్మెల్యే ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మేమేదో చేసినామని చెప్పుకోనికున్నది తప్ప ఇంతకుముందుకు ఆయన వాళ్ళు కాంగ్రెస్ హయాంలో చేసిందేం లేదు. చేసే పనులకి ఇట్లా ఇంకా వ్యతిరేకంగా ఉండి నడిపించిన రోజులు ఉన్నాయి తప్ప వాళ్ళు సపోర్ట్ చేసి బోరే ఇది. పోరేనా చూడు ఎట్లా బాగానే ఈ ప్రాంతంలో ఈ టైంలో ఇట్లా పోయడం అనేది మామూలు కదా, ఆల్మోస్ట్ దోయించి వస్తున్నట్టేనా? ఇంకా కొన్ని అటు వెళ్తాయి, ఇంకో గేట్ వాళ్ళు అటు ఉంటుంది, ఫుల్ వస్తుంది. ఇటు కొన్ని వస్తాయి, అటు కొన్ని ఇంకో గేట్ వాళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం నీళ్ళు తాగుతున్నాయి. 400 ఆల్మోస్ట్ 350 కిలోమీటర్లు వచ్చినటువంటి కాళేశ్వరం జలధార. ఏమైతుంది కాళేశ్వరం నిజంగా కూలిపోయింది, ఆయకట్ట కూడా పండలేదు అని చెప్పేసి అన్నారు కదా. అండర్ గ్రౌండ్ వాటర్ గిట్లా పెరిగింది దాని వల్లనే. ఇది ఆయకట్ట కాదు అట్లా, అది వాళ్ళకి తెలవాలి, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పే ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పి అన్ని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ పనులు చేయకుండా ఉన్న వాళ్ళు చెప్పాలా. కేసీఆర్ మీద దొంగ ఆరోపణలు చేసి అనవసరంగా మేడిగడ్డ ఏదో కూలిపోయిందంటే మనం ఒక చిన్న బిల్డింగ్ అట్లా కట్టుకుంటే అట్లాంటిది ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తమే కూలిపోతే అలా అన్ని ఎట్లా నింపుతున్నారు, మా ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర పోయి కాలువలు ఇళ్ళని ఎట్లా ఇప్పిస్తున్నారు, ఇవన్నీ ఎటు నుంచి జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే ఈ నీళ్ళని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషం, మా భూములు పోయినా సరే మా రిజర్వర్ కింద ఉన్న లక్షల ఎకరాల భూములు వాడుతున్నాయి అంటే మాకు ఒక మంచి పేరు కదా బసవాపూర్కి. ఎందుకంటే ఏదేమైనా కూడా జనాలకు తెలవాలి, ఒక ప్రాపగండ నడుస్తా ఉంది. ఇది కాళేశ్వరం నీళ్లు కాదు, ఇది మేము ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్నాము, ఆ ఎత్తిపోసిన నీళ్లు ఇక్కడికి దాకా వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఊర్లో ప్రతి సందర్భాలలో కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నప్పుడు జనాలకు నిజాలు ఏందో అని తెలుసుకునే ప్రయత్నం, నిజాలు తెలిపే ప్రయత్నంలో భాగంగా మేము వీటికి వచ్చినాం. పూర్తి కనుక మేము చెప్తాం, జనాలు వింటారు, లేకపోతే జనాలు చూస్తారు, జనాలు కూడా అర్థం చేసుకోవాలి చాలా మంది ప్రాంతాలకు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎందుకంటే బసవాపూర్ మీది కాబట్టి, మీరు నిర్వాసితులు కాబట్టి, మీరు ఇచ్చిన భూమి కాబట్టి, మీ ఊరు కాబట్టి నిజంగా ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావాలనేది మీరు చెప్తే ఇప్పుడు మేము ప్రజాప్రతినిధిగా చెప్పడం కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి రైతులను అడిగి మీరు తెలుసుకున్నారు. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో పార్టీలకు అనుబంధంగా మాట్లాడడం అని కాదు, ఏదో కేసీఆర్ మీద అభిమానం అని కాదు, పార్టీ అని కాదు, నువ్వు రైతులను అడిగినా నిజాలే చెప్తారు. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు అయ్యింది, ఎవరి హయాంలో అయింది, ఎవరి హయాంలో నీళ్ళు నింపినారు, ఎవరి హయాంలో నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు రీసెంట్గా ఇట్లా మన కెనాల దగ్గర నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు 20 TMs 3 CMల నీళ్లు కేసీఆర్ ఆయములనే వచ్చినాయి. చిన్న చిన్న తన గొడవల వల్ల అక్కడ ఆగి ఇప్పలే కొబ్బరికాయ కొట్టలే, ఆయన వచ్చినాక మళ్ళీ ఆయన చేస్తున్నాడు ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఇంకా 20% ఆగింది. ఆ 20% చేసి నేనే చేసిన అని చెప్పుకో, కేసీఆర్ హయాంలో ఆల్రెడీ ఒకసారి మేము నమ్ముతాం. 8% ఆగింది, 20% ఆగింది. ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. 10 తట్టాలు తీసిండు కేసీఆర్, 2 తట్టాలు ఆగింది. ఆ 2 తట్టాలు మట్టి తీసాను నేను చేసిన. ఏమైందంటే ఇల్లు అంతా కట్టినోడు అంత అయిపోయింది లాస్ట్ కి వచ్చి ఏమంటారు గేటు పెట్టినోడికే రాజ్యం అయిపోయింది. ఆయన ప్రభుత్వం బిల్డర్ లాగా అయిపోయింది. ఎవరు వచ్చినా చేయవలసిందే అది, కానీ నువ్వు మిగిలిన పని చేసిన అని చెప్పుకో, ఇప్పుడే చెప్పుకోకు. కేసీఆర్ బిల్డర్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి ఇంటికి ఓనర్ అయిపోయిండు. ఇప్పుడు ఇంటికి ఓనర్ అయ్యిండు, మార్కెట్ లో పెట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిపోయింది అట్లా. సరే ఎనీవేస్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా నడుస్తున్నప్పుడు, దీని మీద ప్రాపగండ నడుస్తూ ఉన్నప్పుడు, మేము ఇది ఎల్లంపల్లి అనో లేకపోతే ఇదేదో అక్కడి నుంచి కాళేశ్వరం నీళ్ళు గానే కావాలని చెప్తున్నప్పుడు మీకు మనసుకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమంటారు, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పలేము కదా మనం. అంతేనా? ఎమ్మెల్యే అట్లా అంటావు? అంతే.
ఏదో మా ఆయన ఎవరో చేసిన పనులకి ఆయన శంకుస్థాపనలు కొట్టి పూజలు చేసే వరకే ఎమ్మెల్యే. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు పాండే. ఇది బసపురమేనా? ఏం పరిస్థితి ఎట్లా మొత్తం నీళ్లు దంచి ఉరుకుతున్నాయి? ఇది కాళేశ్వరం. కాదా? నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరము ఒక యజ్ఞం లాగా, కేసీఆర్ అంటే ఆయన ఒక యజ్ఞం లాగా పెద్ద ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టులు ఫస్ట్ ఆ కొబ్బరికాయ కొట్టాలంటే దమ్ము ఉండాలి, ఒక దమ్ము ధైర్యం ఉండాలి. ఇంత పెద్ద కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మించాలంటే ఒక దమ్ము ధైర్యం ఉండాలి. అట్లా కేసీఆర్ ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయన వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పేరుతో రాష్ట్రం సాధించుకొని వచ్చి నీళ్ళని ఎలా మన ఎరాడి 10-20 సంవత్సరాల కాలం పోయినా కానీ మన ప్రాంతానికి నీళ్ళు రావాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కాళేశ్వరాన్ని ఎంచుకొని అక్కడ కాళేశ్వరం నుంచి మేడిగడ్డ ప్రాంతాన్ని మేడిగడ్డ కట్టుకొని అక్కడి నుంచి మాకు ఈందాకు వచ్చేసి ఇక్కడ రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ మాకు దగ్గర దాపులు ఉంటుంది. మల్లన్న సాగర్ నుంచి గంధమాల వయ బసవాపురం రిజర్వాయర్ నింపుకొని ఈరోజు బసవాపురం నుంచి మా జిల్లా మొత్తం, యాదాద్రి జిల్లా మొత్తం సస్యశ్యామలం అయితే ఉంది. గతంలో ట్రయల్ రన్ వేసినప్పటికీ ట్రయల్ రన్ వేసి పనులు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ పనులు ఏమన్నా ఒక 5% ఉన్నాయి. ఆ 5% కంప్లీట్గానే కంప్లీట్ చేయక ఉన్న పొలాన్ని కొన్ని ప్రాంతాలలో సీసీ గీసి అని పక్కన పోయకుండా మట్టి కూడుతున్నా కానీ అట్లా నీళ్ళు ఇచ్చిపెట్టారు. సరే ఎండాకాలం కాబట్టి ఎండలు కొడుతున్న సమయంలో వరి ఎండిపోతుంది కాబట్టి మనకు కాళేశ్వరం నీళ్ళు అవసరం కాబట్టి రైతులకు మంచి జీవనోపాధి కాబట్టి రైతులకు ఇప్పుడు పంట నోటిబాడి బుక్కని అందించాలనే ఉద్దేశంతో నీళ్ళు ఇచ్చిపెడతా ఉన్నారు. అది మంచి పరిణామమే. కానీ ఇది ఎల్లంపల్లి అని ఇంకోటని అబద్ధాలు పదే చెప్పి దీన్ని నిజాలుగా మార్చుదామని ప్రయత్నించడం ఇది కరెక్ట్ కాదు. ఇది ముమ్మాడికి కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా మంచి బాహుబలి పంపులతోని ఎత్తిపోయడం వల్లనే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ మన బసవాపురం రిజర్వాయర్కి చేరుకొని బసవాపురం 11.39 TMCలతో నిర్మాణమై ఇక్కడ నీళ్లు ఇక్కడ నుంచి వచ్చేసి ప్రస్తుతానికి ఒలిగొండ ప్రాంతంలో చేరుకున్నాయి. ఒలిగొండ ప్రాంతం కింద సస్యశ్యామలం అవుతున్నాయి. రేపు చిట్యాల అక్కడ మొత్తం సూర్యాపేట ఆ ప్రాంతం కింద పోయే అవసరం ఉన్నది. దీనికి కొంచెం ఇంకొక 5% దీనికి కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఫండ్ కింద రిలీజ్ చేసి కొద్దిగా గొప్ప ఇంకో 130-150 కోట్ల రూపాయలు ఇంకా భూములకు కావచ్చు, ఇండ్లకు కావచ్చు పడేది ఉంది. అవి రిలీజ్ చేయి. ఫస్ట్ ఒక 5% ఫండింగ్ రిలీజ్ చేయకుండా ఇక ఎంతసేపు ఉన్న గతంలో ఇచ్చిన పైసలే ఇచ్చిర్రు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే, పైలశేఖర్ ఉన్నప్పుడే మా పైలశేఖర్ రెడ్డి ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ప్లాట్లు ఇచ్చిండు. ఇక్కడ తిమ్మపురం అక్కడ పోతే ఇక్కడ మంచిగా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకొని మంచిగా కల్పించిండు. దీన్ని కనీసం వీళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారు అసలు? కనీసం ఒక 5% ఫండ్ రిలీజ్ చేసి దీన్ని ఖతం చేసినా మేము ఇచ్చినామన్నా కానీ అరే 5% అని ఇచ్చిరని అనుకుంటారు. కానీ ఇక్కడ రైతులు నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ఎంతసేపు ఈ గోదావరి జలాలే కేసీఆర్ సంకల్పంతోనే వచ్చినాయి. ఇక్కడనే యాదాద్రి టెంపుల్ ఉంది. పెద్ద కేసీఆర్ను ఎట్లా భావించాలంటే ఒక దేవుళ్ళలాగినా భావించవచ్చు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు ఎంచుకుండు, ఆషామాషి కాదు, చిల్లర బస్సు పథకం ఇంకో పథకం లెక్క కాదు. 1 కోట్ల రూపాయలతో యాదాద్రి టెంపుల్ నిర్మాణం చేసిండు. 24 గంటల కరెంటు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చుకుంటూ 24 గంటలు అంటే ఆశ కరెంట్ ఎప్పుడు పోతుందా, రాత్రిపూట వచ్చి పాములు గడిచే పరిస్థితి ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఇచ్చిండు. ఇవి ఆశమాషిగా మిషన్ భగీరథ అప్పుడు కాలి బిందెలు ఎత్తుకొని చూస్తే అప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ ఉండి అరే ఊగ గ్రామ పంచాయతీ పోతుంటే ఫోటోలు తీసి పెసుకిచ్చేట్టు ఉంటాం. అంటే ఆ పరిస్థితి నుంచి ఇలా బిందె అనేది లేదు ఇళ్ళల్లో. అంటే అంత నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ మిషన్ భగీరథ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ గోదావరి జలాలు ఎక్కడికి వచ్చినాయి అంటే ఇది మొత్తం జనాలకు తెలుసు. సరే మొన్న కొన్ని రకరకాలుగా అబద్ధం హామీలు ఇచ్చే వరకల్లా అరే ఈయన కొత్తగా ఏమైనా చేస్తాడేమో 6 గ్యారెంటీల పేరుతో ఏమైనా చేస్తాడేమో ఒక ఉద్దేశంతో ఇచ్చారు. కానీ 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి. ఇక నమ్మే ప్రసక్తి లేదు. వచ్చే ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నదిగిన కంప్లీట్ చేసి కేసీఆరే శ్రీరామరక్ష తెలంగాణ ప్రాంతానికి, కేసీఆరే శ్రీరామరక్ష. రేపు భవిష్యత్తు తెలంగాణ సస్యశ్యామలం కావాలనుకున్నా కానీ కేసీఆరే రావాలి. కాళేశ్వరమే జలప్రదాయని మన తెలంగాణ ప్రాంతానికి, మా జిల్లాకు, మా బసవాపురమే జలప్రదాయనిగా భావిస్తున్నాం. గుక్కడి నీళ్ళ కోసం ఆకాశం వైపు చూసిన ప్రాంతం, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి దక్కన్ పీఠభూమికి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి వరప్రదాయని కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్ళు వస్తుందని చెప్పేసి ఏ తెలంగాణ వాసి అయినా, ఏ యాదాద్రి భువనగిరి జిల్లా వాసి అయినా కలగన్నడ.
ఎస్, ఇది నిజమైంది. ఈరోజు కేవలం కాళేశ్వరం వల్ల సాకారమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో మనం బస్వాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈ బస్వాపూర్ కెనాల్ దగ్గర ఉన్నాం మనం. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ పారేటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఒక అబద్ధాల ప్రాపగండ మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొకసారి ఏం చేస్తుంటే కాళేశ్వరం మీద, కాళేశ్వరం జలాల మీద, ఇటు గోదావరి జలాల మీద కూడా మళ్ళొక విష ప్రచారానికి తెరలేపింది. ఇది కాళేశ్వరం నీళ్లు కావు, ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు రోజు గంటాపదంగా ప్రతి ఊరికి గ్రామాన మళ్ళీ ఒక అబద్ధాల ప్రాపగండని చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి నిజంగా ఈరోజు ఇది కాళేశ్వరం నీళ్ళ, ఈ కాళేశ్వరం నీళ్ళకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని భూ నిర్వాసితులు ఎంతమంది ఉన్నారు, ఈ భూ నిర్వాసితులు ఎప్పుడు ఈ భూమిని తీసుకున్నారు, ఈ భూమి అయిపోయిన తర్వాత దీనికి ఈ యొక్క ఏమంటుంది తూములు కానీ లేకపోతే ఈ యొక్క కాంక్రీట్ కానీ ఎప్పుడు వేసారనే దాని మీద స్థానిక ప్రజలను అడిగితే కానీ తెలుస్తుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడు కూడా గడప దాటక ముందుగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అనేది బాగా సామెత. దీన్ని బాగా బట్టి ఒక అబద్ధాల పునాదుల మీద ఈరోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట ప్రజా కంటక పాలనగా మారుతూ ఉంది. ఏదైతే మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డగా అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది, దాని మీద మసిఊసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతుంది. రైట్, నిజంగా వద్దాం మనం. ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన దాంట్లో ఇక్కడ అడుగుదాం, స్థానిక ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి సంబంధించిన దాంట్లో భువనగిరి నియోజకవర్గం ఇది. బస్వాపూర్ ప్రాజెక్టు కనీసం కూతవేటు దూరం అంటే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల నుంచి ఈరోజు గోదావరి తల్లి ఇలా యాదాద్రి భువనగిరి యాదాద్రికి సంబంధించిన నరసన్న దగ్గరికి వచ్చేసి ఈరోజు ఆశీర్వాదాని కోసం వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇది ఎవరి కృషి? వీళ్ళు చెప్తున్నట్టు ఎల్లంపల్లి లేకపోతే ఇదంతా కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేం పేరే? పుట్ట వీరేష్ యాదవ్ నా పేరు. రైట్, ఏ ఊరు? మాది తుకాపురం గ్రామం. తుకాపురం అంటే ఇది మీకు ఇప్పుడు కొంచెం మీ ఊరు దగ్గర, మీ పక్కనే. తుకాపురం మధ్యలోకి వెళ్ళింది. రైట్, ఏంటి మరి మొత్తానికి ఎల్లంపల్లి నీళ్ళు వచ్చినాయి మీ ఊరికి? ఎల్లంపల్లి అనేది మాకేం తెలియదు. మీ ఎమ్మెల్యే తీసుకొచ్చింది. ఎమ్మెల్యే తీసినది ఇక మొన్న గెలిచిన యాడ్ వేస్తాడు. ఇది గట్టి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. 100 టన్నులు వేసేసి మొత్తం డైరెక్ట్ ఎల్లంపల్లిలో ఉన్న గోదావరి నుంచి బస్వాపూర్ ప్రాజెక్టులోకి వేసినట్టు మనకి తెలియదా? అది కాళేశ్వరం నుండి అక్కడ పంప్ హౌస్ నుంచి మేము పోయినాం ఒకసారి. అప్పుడు కేసీఆర్ ఏదైతే ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది ప్రాజెక్ట్ కట్టిండో మేము సందర్శించినాం. అప్పుడు రైతులం అందరం పోయి కాళేశ్వరం పోయినాం. కాళేశ్వరం నుంచి పంప్ హౌస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి. ఆయన వాస్తవానికి తెలంగాణ కొట్లాడి నీళ్ళు ఆయన ఉద్యమం చేసింది ఏంది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు. ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడాలి, మన నీళ్ళు వస్తలేవు, నిధులు వస్తలేవు అనే ఉద్దేశం. ఆయన సేమ్ టైం ఏంటంటే ఆయన నీళ్ళ గురించి కొట్లాడి మెయిన్. నీళ్ళు వస్తే సస్యామలు అయితే రైతులు బతుకుతారు. ఇక్కడ తెలంగాణలో నీళ్ళు వనరులు ఉన్నాయి కానీ తెచ్చుకోలేకపోతున్నాం అంటే కలిసి ఉండడం వల్లే జరుగుతుంది అనేది అవన్నీ మేము సందర్శించాము. వాస్తవానికి ఏంటంటే రైతులు అందరం పోయినాము. అప్పుడు కాళేశ్వరం పోయినాం, పంప్ హౌస్ ఇట్లా చూసినాము. అవన్నీ మేము సందర్శించినాము కాబట్టి మాకు ఆ అనుభవం ఉన్నది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలా అవుదామే. అసలు మాకు మేమే విచిత్రంగా ఏదో ఇస్తారు, రైతులు 2 లక్షలు రుణమాఫీ, మీకు 15,000 ఇస్తాము, ఇవన్నీ చెప్పేవారికి అలా కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేసాడు, ఓటు అక్కడ వేసినాం అంతే. అయిపోయింది, ఓటు వేసిర్రు, గెలిచిర్రు, అధికారంలోకి వచ్చిర్రు, మళ్ళీ అదే అబద్ధాల పునాదులు ఎందుకంటున్నా మళ్ళీ ఇది ఎల్లంపల్లి నుంచి వేయడం, ఇది అసలు కాళేశ్వరంతో సంబంధం లేదని చెప్పేసి ప్రచారం చేస్తారు కదా, ఎట్లా అని? కాదు సార్, ఇది 100% కేసీఆర్ కృపతోటి వచ్చింది. కాళేశ్వరం వాటర్, గోదావరి నీళ్ళు అందరికి తెలుసు. ప్రజలు ఏమి మీ రైతులు ఏమి పిచ్చులో ఏం కాదు. వాళ్ళు ఏదో మళ్ళీ ఏదో మభ్యపెట్టి నీకు వస్తారు. నీళ్ళు తెచ్చింది ఆయన, ప్రాజెక్టు కట్టింది ఆయన, అందరికి తెలుసు ఆ విషయం. ఆ నీళ్ళు కూడా ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బసపురం ప్రాజెక్ట్ నీళ్ళు గిట్లా రన్ చేసిరు, ట్రయల్ రన్ అయింది. ఈ కాలువలు ఏంటంటే నీళ్ళు పోతుంటే మేమే ఇచ్చినామని ప్రచారం, అంటే అబద్ధాలు. కాంగ్రెస్ అంటే అబద్ధం అనేది అర్థమైపోయింది జనానికి. ఇట్లా 100% ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృప వల్లనే, కేసీఆర్ వల్లనే రైతులు అందరూ ఇలా మేమే తప్పు చేసాం అనేది మేము ఒకసారి మెమరీ వేసుకుంటున్నాము. తప్పులు అనేది సభ్య సమాజం తర్వాత ప్రజలు రైతులు వాళ్ళే చెప్తా ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది ఇంత నీళ్లు ఎక్స్పెక్ట్ చేసినామా మనం? వాటర్ అనేది అసలు కేసీఆర్ 100% తెస్తాను. ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి కదా, ఏదో ఆయన ఏదో కాలువలో ట్రయల్ రన్ నడిచింది. ఇంకోటి ఏదో ఇప్పుడు మేము ఏమంటారు చూసా, మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కృప ఇట్లు ఉన్నది దీంట్లో, రాజశేఖర రెడ్డి. ఎందుకంటే దగ్గరుండి వర్క్ చేయించింది, ఇది తొందరగా కావాలని. కాకుంటే దృశ్యవత ఏంటంటే అప్పుడు నీళ్లు రన్ అయినాయి, కాకుంటే కాలువలో కొద్దిగా రాలేదు. ఇక్కడ కొన్ని చిన్న ఇక్కడ ఒకటి పైప్ లైన్ ఉండేది, అది కాలేదని. అంతేగాని చేసిన టోటల్గా కేసీఆర్ వేసిండు ఇది.
వాళ్ళు ఏదో నీళ్ళు వచ్చి అనగానే మేము ఇచ్చామంటే ప్రజలు ఏం నమ్ముతాట ఏం లేదు, అందరికి తెలిసిన విషయం ఇది. కాళేశ్వరం వాటర్ అవి ఆయన పంప్ హౌస్ ద్వారానే అవి రావాలంటే ఈ గట్టు నేల ఇక్కడ హైట్ ఉంది కాబట్టి ఇక్కడ నీళ్ళు చెందాలంటే పంప్ హౌస్ కట్టిండు. పంప్ హౌస్ ఎందుకు కట్టి పంప్ హౌస్ కంటే నీళ్ళు వస్తే చూస్తే తెలుస్తుంది. అది ఎందుకంటే ఈ నీళ్ళు రావాలంటే పంప్ హౌస్ అవసరం కాబట్టి కట్టిండు ఆ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు తోటకూరు శంకరయ్య, మాది వీరవెల్లి గ్రామం. వీరవెల్లి పక్క గ్రామం. పక్కకు వస్తుందా? పక్క వస్తుంది. అది మన ఏది 6 కిలోమీటర్లు వస్తుంది. తిరుమలగిరి హైవే చందుపల్లి దగ్గర అవుతుంది ఇది. రైట్. ఏం సంగతి మొత్తానికైతే మళ్ళీ ఇక్కడ మీ దగ్గర చాలా సార్లు ఈ కాలువలు ఏంది, ఈ తూములు ఏంది, ఈ ఎల్లంపల్లి నీళ్ళు ఏంది? ఎల్లంపల్లి కదా సార్ ఇది? ఎల్లంపల్లి నీళ్ళే కాదు. మా కేసీఆర్ గారు, బాపు కేసీఆర్ గారు చాలా కష్టపడి గత 20 ఏళ్ళ సందైన కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన రైతుల బాగు గురించి చాలా కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిపించిండు. అప్పుడున్న మంత్రులు మన హరీష్ రావు కానీ, కేటీఆర్ రావు కానీ, మనందరూ మంత్రులు, కేసీఆర్ అండ్ వాళ్ళు కాళేశ్వరం నుంచి బస్సాపురం రిజర్వాయర్ కూడా ఒకసారి ట్రయల్ చేసిరు వాస్తవం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఒకసారి విడుదల చేసి కానీ ఇంకా అంతా కాలేదు, పని పూర్తి కాలేదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ అనిల్ కుమార్ రెడ్డి అయినా, ఈ మంత్రుడైనా, రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు ఎవరు పుట్టిన బిడ్డనో మా బిడ్డను ముద్ద అన్నట్టు నెల ముచ్చట. ఎల్లంపల్లి ఎక్కడ సార్? ఎల్లంపల్లి ఏడుంది ఇక్కడ? ఇప్పుడు మనకు అందరూ తెలుసు. కాళేశ్వరం మనకు ప్రాజెక్టు సార్ కట్టిండు, పంప వదులు పెట్టిండు, మేడిగడ్డ కట్టిండు, ఎన్నో రకాల కొండపోషణ కట్టిండు, మలన సార్ కట్టిండు. సర్వ ప్రయత్నం చేసి రైతుల గురించి మహా యజ్ఞాలు చేసిండు కేసీఆర్ గారు. ఇలా మా పక్కకున్న యాదగిరి నరసింహస్వామి కూడా వాస్తవంగా 1000 కోట్లతో చేసిండు. ఈ మునగాలు వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ₹1 కూడా పెట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. ఇక్కడ రైతులు చేసిన వాళ్ళు కాదు సేవ. ఆయన నేను 15,000 ఇస్తాడు. కేసీఆర్ గారు 15,000 ఇస్తా ఆగండి అన్నాడు. అది కూడా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వచ్చినట్టు లెక్కనే. లేదు కాళేశ్వరం ఇది రైతులకు ఇప్పుడు మోసం చేసిండు వాస్తవంగా. రుణమాఫీ అన్నాడు, అది మొత్తం ఎట్లా తోలిండు, ముసిలో తోలిండు. 2500 మహిళలకు ఇస్తున్నాడు, అది గంగలో తోలిండు. ఇక ఆయన చేసిన పనులన్నీ అటంకాల పనులు ఉన్నాయి కానీ ఏం లేదు సార్. ఒకటే నేను ఏమంటున్నా సార్, ఏదేమైనా కూడా మనకు నీళ్ళు ఎమోషన్. అందులో మనం నీళ్ళు అంటేనే మనకు ఎక్కడో మూసిని చూసే మురిసిపోయేటోళ్ళం మనం. మానవుడికి వాస్తవం గాలి నీరు మన ప్రాంతం వాసులు మూసిని చూసే మురిసిపోయేటోళ్ళము. ఈ రోజు మరి కాళేశ్వరం జలం నీ దగ్గర మా కేసీఆర్ పని సార్ ఇది వాస్తవం. ఖచ్చితంగా ఆయన ఓర్వలే కాదు అలా పార్టీ ఇది చేసుకోవడానికి తప్ప వాస్తవంగా కేసీఆర్ చేసిన పనులకు ఆయన ఏదో మెప్పు గురించి మేము డైవర్ట్ చేస్తుంటుంది తప్ప. ఎల్లంపల్లి అనేది డైవర్ట్ ఇది కానే కాదు. కేసీఆర్ బస్వాపురం రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు పక్క ఏ ప్రాజెక్ట్ ద్వారా వస్తున్నాయి ఇవి? బస్వాపురం రిజర్వాయర్ ద్వారా. బస్వాపురం ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం నుంచి. అంతే కదా, కాళేశ్వరం. అవును. కంచి మల్లయ్య. ఎంత ఒక 60-70 ఏళ్ళు ఉంటారా? 60 ఏళ్ళు ఉంటారు రన్నింగ్. ఇప్పుడు 60 years. మొత్తానికైతే నీళ్ళ కోసం మనం ఎంత గోసపడ్డామో మీకు తెలియంది కాదు, మీరు చూడండి కాదు. అవును. మరి ఇంచల్ని చూడండి, హాయిగా బస్వాపురం నుంచి నీళ్ళు ఇలా పారుకుంటూ నీ ఊరి పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ చెప్పాలంటే మా కేసీఆర్ మాకు దేవుడు. ఎందుకు దేవుడు అంటున్నామంటే ఆయన ఉమ్మడి రాష్ట్రాన్ని ఆంధ్రాకు పోయే నీళ్లను కట్టిపెట్టడానికి గోదావరి మీద ఆనకట్ట కట్టి తెలంగాణకు ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పేసి ఆయన తెలంగాణ గురించి ఆలోచన చేసి ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం చేసిందంటే మా కేసీఆర్ గారే. నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చినాక గోదావరి మీద ప్రాజెక్టు కట్టి అవన్నీ కట్టి ఆనించెల్లి ఇక మొత్తం కట్టుకుంటూ వచ్చి మాకు బసపురంలో వదిలిపెడితే ఆ నీళ్ళ వల్ల ఇవాళ మేము ఈ నీళ్లను చూస్తున్నాం ఇవాళ ఆయన దయ వల్ల. రైట్. దీనికి సంబంధించిన దాని మీద మళ్ళీ ప్రాపగండా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చినటువంటి రాష్ట్రం. రైట్. ఆయన ఉన్నన్ని రోజులు కూడా నీళ్ళకి సంబంధించిన దాంట్లో, ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో దేశమే అబ్బురపడేంత కాళేశ్వరం ప్రాజెక్టు, దేశమే అత్యంత అబ్బురపడేటటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తయినాయి. సరే నడుస్తున్నాయి. అది ఈరోజు దాని మీద విపరీతమైన ప్రాపగండా చేసిర్రు. దాన్ని అసలు కాళేశ్వరం కదా, అది కూలేశ్వరం అన్నారు. అది మేడిగడ్డ కూలేపోయింది, కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా ఆయకట్టు నీళ్ళు అందలేదని చెప్పి ప్రాపగండా చేసిర్రు. మరి ఈరోజు అదే కాళేశ్వరం నీళ్ళు ఇటు దాకా వచ్చినాయంటే మరి ఏం చెప్తారు మీరు? రేపు ప్రజాప్రతినిధులు మీ ఏం ముఖం పెట్టుకుని మీ దగ్గరికి వస్తారంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఎల్లంపల్లి అని చెప్పి ఉల్టా ప్రచారం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేదే అబద్ధాలు.
వాళ్ళ నోట మాట వచ్చేది అబద్ధాలు. ఏది చేసినా ఇక రైతుల గురించి ఏం చేసిండంటే, మీరు కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు 15,000 నేను ఇస్తా, ఎమ్మటే రుణమాఫీ చేస్తా, 2 లక్షలు తెచ్చుకోర్రి, రైతులకు రైతు బీమా ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, పిల్లలకు స్కూటీలు ఇస్తా, ఎస్సీలకు 12 లక్షలు ఇస్తా, ఆయన 10 ఇస్తుండు కదా. ఇవన్నీ పచ్చేద్దబాజాలు చెప్పి ఇలా గద్దెనెక్కి ఇది కూడా ఈ నీళ్ళకాడ కూడా ఆ అబద్ధాలు మాట్లాడుకుంటూ జనాలను మోసం. కాంగ్రెస్ అంటేనే మోసం, అంతే. ఇక కాంగ్రెస్ అంటేనే మోసం 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 అంతే. ఇక దానివల్ల ఇవాళ ఈ నీళ్ళు వస్తున్నాయి అంటే ఇవాళ జనాలు రైతులు ఎంత బాధపడుతున్నారంటే, మేము చిన్న ఇవన్నీ చెప్పిన దానికి మేము అని ఇవాళ ఓట్లు వేసి ఇవాళ మేము బాధపడుకుంటూ అయ్యా మా కేసీఆర్ ఏడొస్తాడని చెప్పేసి ఏ ఊళ్ళో చూసినా కేసీఆర్ అనే మాట తప్ప కానీ కాంగ్రెస్ అనే మాట చెప్పేవారు ఎవరు లేరు, ఉండరు కూడా. రైట్, ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన దాని మీద మీరున్నారు, ఆయన కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మొన్న అలా మనవలతోటి ఏదో చెరువులు ఆటలు ఆడుకుంటూ గోదావరి జలాలు తీసుకొచ్చిన నేను నా హయాంలో ఆయన అని చెప్పేసి అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఆయన ఎప్పుడు తీసుకొచ్చిన గోదావరి నీళ్ళు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్టు ఏం చెప్తారు? ఒకటండి, ఆయనకు మా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి రైతు అంటేనే తెలియదు ఆయనకు. అసలు రైతు అనే పదమే తెలియదు ఆయనకు. నేను ఎందుకు అంటున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మాకు భువనగిరి జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం శాంక్షన్ అయ్యింది. చెప్తాం సబ్జెక్ట్. రైతు విజ్ఞాన కేంద్రం శాంక్షన్ అయ్యింది. గత 3-4 నెలలు 6 నెలల నుంచి తిప్పలబడి ఇదే గౌస్ నగర్ తొక్కాపురం ఏరియాలో 86 ఎకరాల 10 గుంటల భూమి మేము సేకరించడం ఉన్నదని తేలిపోయింది. జిల్లాకి దగ్గర ఉంటుంది. మేము ఎక్కడో రాజేంద్ర నగర్, ఎక్కడో గడ్డిపెల్లి పోకుండా ఇక్కడ రైతులు శాస్త్రవేత్తలు వచ్చి మాకు పండించిన ధాన్యాన్ని మాకు ఇస్తారని చెప్పి మేము ఎంతసేపు అర్ధగంట సేపు వివరణ చెప్పినా మీకు పేరు ఉంటుంది సార్, దగ్గర ఉంటుంది సార్ అని చెప్పితే అసలు రైతు పదమే తీయకుండా మాకు స్కూల్ బిల్డింగ్లకు కావాలి, ఈ బిల్డింగ్లకు కావాలి అన్నట్టు ఆయనకు రైతనే ఆయనకు ఏం తెలుసు అండి? ఆయనకు రైతు అయితేనే బాగుండు, రైతు విషయమే తెలుస్తలేదు, రైతు బాధ తెలుస్తలేదు. మాకేందండి ఇవాళ జిల్లా ఎడ్డుకోటల దగ్గర ఉందండి, 4 కిలోమీటర్ల దూరంలో తొక్కపురం, ఇదే గౌస్ నగర్ తొక్కపూర్ ఏరియాలో 86 ఎకరాల 10 గుంటలు ఉందండి, 3 సర్వే నెంబర్లల్లా. అంటే దాని విషయంలో ఏ మాత్రం స్పందలేదు. ఆయనకు బిల్డింగ్లు కావాలి. ఆయన కాబట్టి ఆయనకు రైతు అనేది తెలియదు, అంతే. రైతు బాధ తెలియదు ఆయనకు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద ఇది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఆయన తీసేసి రేపు పొద్దున ఏం చేస్తున్నారో చూసి, సరే భవిష్యత్ అంతా కూడా చూడాలి ప్రజలు. ఎవరికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది, ఎవరు తెలంగాణని అభివృద్ధి ప్రదాయినిగా నిలుస్తారు, ఎవరు తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారు అనేది ప్రజలు ఒకసారి గట్టిగా ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఏదేమైనా కూడా వాళ్లకు సంబంధించిన దాని మీద ఉచ్చం నీచం నిజంగా ఎవరు పనిమంతులు, ఎవరు తెలంగాణ ప్రేమ ఉన్నోళ్ళో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.